హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా రేపు అయితే మనకి మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను ఈ జూన్ నెలలో విడుదల చేస్తారు కదా. సో ఆ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ఎట్టకేలకు తెలంగాణలో మనకైతే రేపైతే దాదాపు 2 నుంచి 8 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలోనైతే రేపు ఈ జిల్లాలలోనైతే జమ చేయనున్నారన్నమాట. ఇక ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్తో సహా ఏ ప్రాంతాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలలో ఎవరికి జమ అవుతాయి, ఇటు పోస్ట్ ఆఫీసులలో ఎవరికి జమ అవుతాయి, అంటే పోస్ట్ ఆఫీసుల మీదుగా చేతి పెన్షన్ డబ్బులు కూడా తీసుకుంటారు కాబట్టి సో ఆ పెన్షన్ డబ్బులు ఎవరికి జమ అవుతాయి, ఖాతాలలో వారిగా పొందేటువంటి పెన్షన్ లబ్ధిదారులకు వారికి ఎప్పుడు జమ అవుతాయి అన్న వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ పెన్షన్ల పథకంలో ఒక చిన్న మార్పు అనేది చేయడం అయితే జరిగిందన్నమాట. ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులు కూడా ఇవి తెలుసుకోవాలి. అవేంటో ఇక్కడ గమనించినట్లయితే తెలంగాణలో ప్రతి నెల దాదాపు సుమారు 44 నుంచి 45 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ డబ్బుల పంపిణీ విషయం భాగంగా మీది పైసలు ఏవైతే ఉన్నాయో 16 రూపాయలు ఈ డబ్బులను అయితే ఇవ్వడం లేదు చాలా ప్రాంతాలలో. సో ఇవన్నిటికీ చెక్ పెట్టేందుకు ఇక ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్రంలో ఉన్నటువంటి 44 నుంచి 45 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు వారికి కేవలం బ్యాంక్ ఖాతాలలో మాత్రమే, అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, ఎవరి చుట్టూ తిరగని అవసరం లేదు అన్నమాట. సో ఇప్పుడు కొంతమంది తీసుకుంటున్నారు ఇలా పెన్షన్ డబ్బులు ఖాతాలలో. సో ఈ పెన్షన్ డబ్బులని ఈ పథకాన్ని అంటే ఈ ప్రక్రియను పూర్తిగా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు, అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అయితే జమ చేయనున్నారన్నమాట. ఇక మీరు బ్యాంక్ ఖాతా అనేది ఎలా చెక్ చేసి పెట్టుకోవాలి, మీ ఖాతాలలో డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి, ఈ తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారన్న వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీరైతే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా అయితే అడుగుతున్నాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడే చెప్పినట్టు విధంగా తెలంగాణలో కొత్త మార్పు అనేది తీసుకొని రావడం అయితే జరిగిందన్నమాట. మనకి దాదాపు ప్రతి నెల పెన్షన్ డబ్బులను 50% మందికి ఖాతాలలో అంటే బ్యాంక్ అకౌంట్లో పంపిణీ చేస్తే 50% మందికి చేతి ద్వారానైతే పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తారు. సో ఇలా చాలా ప్రాంతాలలో మీద ఉన్నటువంటి 16 రూపాయల నిధులు అనేది డబ్బుల్ని ఇవ్వడం లేదు. సో అన్నిటిపైన చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్పు అనేది చేయడం అయితే జరిగిందన్నమాట ఈ పెన్షన్ల పంపిణీ ప్రక్రియ భాగంగా. ఇక ఇప్పుడున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా వారి పెన్షన్ డబ్బులను బ్యాంక్ ఖాతాలలో మాత్రమే జమ చేయాలని కీలక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది. సో మీరు కూడా ఈ బ్యాంక్ ఖాతా అనేది మీరు ఎలా సెట్ చేసుకోవాలన్న వివరాలు ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అర్హత ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు, ప్రతి నెల పెన్షన్లు పొందుతున్నటువంటి లబ్ధిదారులు మీరైతే పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవాలి. పాన్ కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత ఆధార్ కార్డు ఏదైతే జిరాక్స్, దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ తీసుకొని మనం చూసుకున్నట్లయితే 10th మేము ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవి తీసుకొని ఫోటో తీసుకొని వెళ్ళి నెట్ సెంటర్లోకి వెళ్తే పాన్ కార్డ్ అనేది దరఖాస్తు అయితే చేసుకొని వారం రోజులలో మీకు పాన్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు ఏదైతే పెన్షన్లు తీసుకునే ప్రాంతం ఉంటుందో అంటే గ్రామీణ పంచాయతీ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఏదైతే తీసుకున్నటువంటి పాన్ కార్డు ఆధార్ కార్డ్ జిరాక్స్ ఫోటో తీసుకొని వెళ్ళి ఏదైతే పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అనేది తీయాలన్నమాట. అక్కడ ప్రాంతాలలో కొత్త పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ తీసిన తర్వాత మీకు ఆ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు ఇచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో వారైతే మీ ఖాతాని ఈ పెన్షన్ల ఖాతాకైతే ముడి పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈ ప్రక్రియ మరో 2 నుంచి 3 నెలలలో పూర్తవుతుంది. సో మరో 2 నుంచి 3 నెలలలో మీ ఖాతాలలో పెన్షన్ డబ్బులు మాత్రమే జమ అవుతాయి, చేతి నుంచి పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వరు. తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఈ నెల 30వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెద్ద ప్రకటన అనేది చేయబోతున్నారని అయితే అప్డేట్స్ అనేది ఉన్నాయి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.